ఇదివరకటి రోజుల్లో పేడ కల్లాపేసేవాళ్ళండి. ఎంత బావుండేదో ఇల్లు, వాకిలి కూడాను. పసుపు పచ్చగా వాకిట్లో అలానే నిండుగా ముగ్గు. ఇప్పుడు అన్నీ ఇన్‌స్టంట్‌లొచ్చేసినియి కదా! ఈ కలర్ పౌడర్ అంట వాటర్‌లో కలిపి ఏస్తే అచ్చు పేడ కల్లాపులానే ఉంటుందంట. చూడండి కొంచెం ఆ ప్యాకెట్ పైనున్నది పడితేనే యెల్లోయిష్ కలర్‌లో అయిపోయింది. ఇదిగోండి ఇన్‌స్టంట్ పేడ కల్లాపి పౌడర్ అంట. రూ. 10 అంట మార్కెట్స్‌లో షాప్స్‌లో అయితే ఉంటున్నాయి. ఇలా నీళ్ళలో కలుపుకొని నేను ఇప్పుడు మట్టి వాకిళ్ళు ఎక్కడున్నాయిలెండి. మొత్తం అన్నీ సిమెంట్ రోడ్లు ఇలాగా నాపరాళ్ళే కదా! నేను జస్ట్ ఇలా నాపరాళ్ళ మీదైనా ఇది ఉంటదా కలర్ అని అనుకోని ట్రైల్ అనమాట. చూడండి ఇదంతా కూడా శుభ్రంగా తుడిచేసేసి ఇలాగా ఈ కల్లాపైతే చల్లుతున్నాను. ఈ బకెట్‌కే యెల్లోయిష్ కలర్‌లో అయిపోయింది చూస్తున్నారు కదా! ఇలా అయితే ఉందనమాట. సో, నేను జస్ట్ టెస్టింగ్‌కి తెచ్చాను. ఇది అసలకి యెల్లోయిష్ కలర్‌లో ఉంటుందా లేదా అని. సో, ఇలాగా మొత్తం అంతా వేసేసానులెండి. పర్లేదు నాట్ బ్యాడ్. యెల్లో కలర్‌లోనే ఉంది. అంటే మట్టి వాకిట్లో పేడ కల్లాపు వేస్తే అతుక్కుపోయి అదో రకంగా ఉంటుంది. ఇది ఓన్లీ పేడ కల్లాపులా కలర్ కదా! సో, ఇలాగా నార్మల్ నేల మీద కూడా వేసుకోవచ్చట. చూడండి న్యాచురల్‌గానే ఉంది. వేసినా కూడాను న్యాచురల్‌గా మనం పేడ కల్లాపు ఎలా ఏస్తామంటే చాలామందికి పేడ కల్లాపులు ఇప్పుడు తెలియట్లేదులెండి. ఆవు పేడతో తెచ్చి వేస్తూ ఉంటారు. అది కూడా సైంటిఫిక్‌గా హెల్త్‌కి మంచిది. ఆవు పేడతో కల్లాపు అనేది. అంటే క్రిములు, కీటకాలు అట్లాంటివి ఏమీ రావన్నమాట. దోమలు అట్లాంటివి కూడా రావు. ఆవు పిడక ధూపం పొగ వేసినా ఇవన్నీ పోతాయి. ఇప్పుడు దీని మీద ముగ్గేస్తున్నాను నేను. నార్మల్‌గా చుక్కల ముగ్గేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇది ఆరిపోతుంది. మళ్ళీ నేను చుక్కలు పెట్టి ఏసే వరకు ఉంటదో, ఉండదో అని చెప్పి ఇలాగా వేసేస్తున్నాను. ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు లుక్ ఎలా ఉందో చూపిస్తాను. ఇవి ఒకసారి జస్ట్ రూ. 10 అండి. న్యాచురల్ కలర్ లాగా ఉంది. మీకు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది.